ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు కోరుకోలేదా ప్రభాకర్ అండ్ సావికర్? అంటే ఐ టు డైరెక్షన్ యాక్చువల్లీ. ఓహో, ఏం డైరెక్షను? అంటే అదే ఫిల్మ్ డైరెక్షనే, బట్ ఐఎమ్ సేయింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫీచర్ ఫిల్మ్సా లేక యాడ్సా ఇంకా మూవీసే? ఐ రైట్ వెరీ గుడ్ స్టోరీస్. అంటే ఐ డోంట్ రైట్, నాకు బద్ధకం రాయాలంటే, అదొక్కటే డిసడ్వాంటేజ్ నాకు. ఐ డోంట్ రైట్, నేను వాయిస్ రికార్డింగ్స్ వాయిస్ మెమోస్ పెట్టుకుంటాను. దర్ ప్లెంటీ ఆఫ్ దెమ్, బట్ షుడ్ సి వాటిని అన్నిటిని డెవలప్ చేసుకొని రిటర్న్ ఫార్మాట్లో వస్తే విల్ వర్క్. సో అయితే మరి అంబిషన్ అదేనా, ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంతా? అదే త్రివిక్రమ్ గారి కింద వర్క్ చేయాలని ఒక చిన్న కోరిక మీకు. తప్పకుండా ఐ థింక్ టాలెంట్కి అవకాశాలు ఇస్తారు త్రివిక్రమ్ గారు, మంచి టాలెంట్కి. అందులో ఆయన కూడా రచయితగా వచ్చారు కాబట్టి హీ విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ యువర్ వర్త్ అండ్ టాలెంట్. కలిసారా ఎవరినైనా ప్రభాకర్? లేదు లేదు, ఇప్పుడే నా దగ్గర ఏం లేదండి. ఇప్పుడు రిటర్న్ ఫార్మాట్లో ఏం లేదు, నేను వెళ్ళి చూపించుకోవడానికి. నా దగ్గర ప్రాపర్ రిటర్న్ ఫార్మాట్లో ఏదైనా స్క్రిప్ట్ కానీ ఏదైనా స్టోరీ కానీ ఉంటే వెళ్ళి చూడండి, వాళ్ళకి నచ్చితే తీసుకుంటాం. అమ్మకి ఇద్దరు ఎలా ఓదార్పు ధైర్యాన్ని ఇస్తారు ప్రభాకర్ సావికర్? చెట్టంత కొడుకులు అంటారు, అలా అయితే ఉన్నారు ఇద్దరు. కనిపిస్తుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లోనే మిమ్మల్ని ఇలా గాజు పదునుగా చూసుకుంటారని తెలిసిపోతుంది. చూస్తున్నారండి, చూస్తారు, చాలా కేర్ చేస్తారు. నన్ను ఎక్కడికన్నా వెళ్తే ఇంతే రామలక్ష్మణ్ లాగా నన్ను బాగా సేవ్ చేస్తారు. బాడీ గార్డ్స్ వీళ్ళు నాకు. అదే బాబా, అంతే కదా. అసలు ఎక్కడికైనా వెళ్తే ఫంక్షన్కి ఒకరు ప్లేట్ ఇవ్వడం, ఒకరు గ్లాస్ ఇవ్వడం, మమ్మీ రా కూర్చొని పక్కనే కూర్చోబెట్టుకోవడం. అసలు నేను మోస్ట్ మీ ఫేవరెట్ రోల్ డాడీది ఏ సినిమాది? ఫస్ట్ మమ్మీ చెప్పాలి. బెస్ట్ రోల్, మీకు ఫేవరెట్ రోల్ ఏది డాడీది? మ్యారేజ్ అయిన కొత్తలో ప్రియమైన నీకు రిలీజ్ అయిందండి, ఆ మూవీకి వెళ్ళాం. ఫస్ట్ మూవీ మాది. వెళ్ళి తెర మీద చూసారు మీ వారిని, అప్పుడు ఏమనిపించింది? గ్రేట్ కదండి, చాలా అసలు గ్రేట్. ఎంత బాగుంటుంది అసలు. నిదాన ఫ్యూచర్ అడుగుతుండేవారు, అసలు ఏంటి నీ స్క్రీన్ మీద చూస్తే. మనసున ఉన్నది ఆ సినిమాలో కదండి? ఆ సాంగ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, అది. అప్పుడు స్నేహ గారు చాలా క్లోజ్గా ఉండేది. చాలా అన్నీ అసలు షూటింగ్లో ఏం జరిగిందో మొత్తం ఇంటికి వచ్చి మళ్ళీ మొత్తం అంత టైర్డ్ అయిపోయినా మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది జరిగింది, ఇలా అయింది. స్నేహ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అలా మొత్తం అన్నీ ఎప్పటికప్పుడు చెప్తుండేవారు. చాలా బాగా అసలు ఇంత టైర్డ్ అయిపోయి వచ్చి అంత చేసేసి ఆ లైట్స్ కింద అలా చేసేసి మీరు ఎంత టైర్డ్ అవ్వరండి, అంతే కదా. ఎక్కడిది మీకు అసలు అనిపించేది మాకు. అసలు మేము అసలు షాక్. అతను అట్లా యాక్టివ్గా వస్తారు, ఎప్పుడు అలసిపోయినట్టు టైర్డ్ అయినట్టు అసలు ఏమి ఉండదండి, అస్సలు ఉండదు. ఎనర్జీ కనిపిస్తుంది ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు. యాక్టివ్నెస్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటారండి. అదే అన్యాయం మరి, ఇంత చిన్న వయసులో భగవంతుడికి ఎందుకు అంత నచ్చేసి తీసుకెళ్ళిపోయారు అని. మంచి వాళ్ళకి తక్కువ లైఫ్ ఉంటుంది, అది చాలా కామన్గా చూసామండి. మంచి వాళ్ళకి చాలా మందికి ఇలాగ తొందరగా వచ్చి వాళ్ళు తొందరగా వాళ్ళ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు అన్నట్టు అనిపిస్తుంది. అదే అన్నారండి ఎవరు, మీ తనకెళ్ళ భరణ్ గారు, కారణ జన్ముడమ్మ తను అని చెప్తుంటాడండి. అందరు పలకరిస్తారండి, అప్పుడప్పుడు ఓదారుస్తుంటారా? ఫోన్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో ఇతర నటులు కానీ వాళ్ళు